వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు గారికి డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపి డోర్ డెలివరీ చేసిన కేసులో ఈరోజు బెయిల్ రద్దయింది. ఆయన మళ్ళీ జైలుకి వెళ్ళడం జరిగింది. ప్రస్తుతం ఆ కేసు అనేది చాలా వేగవంతంగా విచారణ జరుగుతుంది. ఆయనకి బెయిల్ రద్దు అవడం మీద మీ ఒపీనియన్ ఏంటి? ఒక సామాన్యుడిగా మీరేం చెప్తారండి? బెయిల్ రద్దు చేయటం అంటే న్యాయం జరుగుతుంది ఎవరికైనా. ఎందుకంటే మనం చూస్తున్నాం, ఈరోజు జరగకపోవచ్చు, ఒక 10 రోజులు జరగకపోవచ్చు, ఒక నెల రోజులు జరగకపోవచ్చు, నెల 31వ రోజునన్నా న్యాయం జరిగిద్ది అనే ఒక నమ్మకం ఈ ఆంధ్ర రాష్ట్రంలో మాకుంది. ఒక దళితుడు చంపేసి తీసుకెళ్ళి డోర్ డెలివరీ చేసి హ్యాపీగా లైఫ్ని ఎంజాయ్ చేస్తూ ఎమ్మెల్సీ అయ్యాడంటే అతను ఎంత దౌర్భాగ్యం, ఎంత బాధ అనిపిస్తుంది అంటే మనం చూస్తున్నాం. అసలుకి మనం ఆంధ్ర రాష్ట్రంలో పౌరులుగా ఉన్నామా, లేకపోతే ఎక్కడన్నా అడవుల్లో అడవి మనుషుల్లాగా బతుకుతున్నామని కూడా బాధ వేస్తుంది. నిజంగానే ఈ రోజున్న ప్రభుత్వానికి హ్యాట్సప్ చెప్పాలి. ఎందుకంటే ఒక దళితుడిని చంపి డోర్ డెలివరీ చేస్తే వాడికి బెయిల్ ఇచ్చిన వ్యవస్థని ఏం జరిగింది ఏంటి అంటే ఎంతమందిని బెదిరిస్తాడు? సిఐని బెదిరిస్తాడు, ఏసీపీని, అన్నీ బెదిరించి అతను దాన్ని కాదనుకొని ఈరోజు ప్రభుత్వం న్యాయస్థానం ఎంత గొప్పది, న్యాయ వ్యవస్థ ఎంత బాగా పనిచేస్తుందంటే నిదర్శనం ఈరోజు అనంతబాబు బెయిల్ రద్దు చేసి ఎంత ఫాస్ట్గా మళ్ళీ వేగవంతం చేస్తూ ఈ కేసును ముందుకు తీసుకువెళ్ళాలి అనే ఒక ఆలోచన న్యాయ వ్యవస్థకు వచ్చిందంటే చాలా హ్యాపీ. ఈరోజు ఇక్కడ ముఖ్యంగా డ్రైవర్ని వ్యక్తిగత కారణాలతో చంపేసి డోర్ డెలివరీ చేసి పైగా నేనే చంపానని చెప్పి బహిరంగంగా ఒప్పుకొని జైలుకు వెళ్ళి 2-3 నెలలను బయటకు వచ్చేసారు. బయటకు వచ్చిన తర్వాత ఏదో స్వతంత్ర సమర యోధుల్లాగా భారీగా ర్యాలీలు చేసుకుని సెలబ్రేషన్లు చేసుకున్నారు. చేసిందే తప్పు, మళ్ళీ దానికి ఇలా సెలబ్రేషన్లు చేసుకోవడం ఎలా అనిపిస్తుంది అంటే దీని వెనకాలంతా కూడా అధికారంలో మేము ఉన్నాము, నాకు ఒక పదవి ఉంది, నేను ఒక ప్రజాప్రతినిధిని ఈ అధికారాన్ని అడ్డం పెట్టుకుని చేసే పనులాగే కనబడుతున్నాయా? మీరేమంటారు ఈ విషయం మీద? నిజమే కదా. ఆ రోజు అతను జైలు నుంచి రిలీజ్ చేసి రంపచోడవరం అతను ర్యాలీగా వెళ్ళి ఒక పెద్ద సభ, 40,000 మంది. ఏంటది? అక్కడ ట్రైబల్స్ని అక్కడున్న లోకల్ ఎస్సీని అందరినీ బెదిరించే పద్ధత బాధ అనిపించింది. నిజంగానే ఈరోజు న్యాయమే గెలుస్తుంది అని అంటాకి తీసుకెళ్ళి అతను చంపి నేను చంపాను అని అంటే అదేగా ఇంకా సాక్ష్యం ఏముంటుంది?